హలో అండి, నేను మీ జ్యోతిని. మీకు కొన్ని చిట్కాలు చెప్దామని మీ ముందుకు వచ్చానండి. అనాస పండు అనేది గడ్డలు తగ్గిస్తుంది, జలుబు తగ్గిస్తుంది, కీళ్ళవాపులు అవన్నీ తగ్గిస్తుంది అనమాట. అనాస పండు చాలా హెల్త్కి మంచిది. అరటిపండు అనేది అరటిపండు వలన చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. పచ్చి అరటికాయని పచ్చడి చేస్తారు, కూరల్లో వేస్తారు, పులుసుల్లో వేస్తారు. పచ్చి అరటికాయలో ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుందండి. పండిన అరటి పండుని 40 రోజుల పాటు డయాబెటిక్ లేని వాళ్ళు రోజు తీసుకుంటే, మధుమేహం లేని వారు రోజు తీసుకుంటే మనకి మంచి బలాన్ని, ఆయుర్వృద్ధిని, పుష్టిని కలుగజేస్తుంది. ప్రపంచంలో ఉండే పండ్లన్నింటిలో కూడా అరటిపండు అనేది చాలా మేలు చేస్తుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుందండి. అరటిపండు చాలా మంచిది. మనకి హెల్త్లో ఫుడ్కి తీసుకునేటప్పుడు ఫైబర్ అనేది చాలా మంచి పోర్షన్ని, మంచి పాత్రని మనకి క్రియేట్ చేస్తుందండి. మనకి జీర్ణ వ్యవస్థని బాగుపరచడానికి ఫస్ట్ మనకి ఫైబర్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి లాభాలు ఉన్నాయండి. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ఫైబర్ వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించబడతాయి. మనకు డైజెషన్ అనేది, మన ఇంటెస్టైన్లో, మన లోపల పొట్ట లోపల పేగులు అనేవి చాలా మంచిగా యాక్టివ్గా పనిచేస్తాయి. ఫైబర్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇది క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫైబర్ అనేది అధిక కొవ్వులను, కొలెస్ట్రాల్ని కూడా, మనకి అధిక కొవ్వు అనేది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అరటి చెట్టు మనకి మహావృక్షము. అది మన జీవితంలో ఆ ప్లాంట్ అనేది మనకి చాలా దేవుడిచ్చిన వరం అండి. అరటి చెట్టుని మనము కాండంతో సహా మొత్తం మనము ఉపయోగించుకుంటామండి. అరటి పూతని తీసుకుంటాము. అరటి పూత కూడా మనకి జీర్ణ వ్యవస్థ బాగుండడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి మనకి తయారు చేస్తుంది. అరటి పూత చాలా మంచిదండి. మళ్ళీ అరటి కాండంలో నుంచి ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుందండి. ఎక్కువ మోతాదు పుష్కలంగా ఉండేది అరటి పూతల్లో, అరటి కాయల్లో. అరటి బొందె అంటారండి, అంటే కాండం లోపల ఉండే తెల్లటి భాగాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇంతకుముందు చెప్పాను మీకు. అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తుంది, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. అరటి చెట్టు అనేది దేవుడి వృక్షంతో సమానము. మనకు దాన్ని బాగా ఉపయోగించుకుంటే మనందరి ఆరోగ్యం చాలా బాగుంటుందని నా అభిప్రాయము. అధిక కొవ్వుల్ని కూడా తగ్గిస్తుంది. పీచు పదార్థం అనేది మనకి ఎట్లా లభిస్తుందంటే ఆకుకూరల్లో చాలా బాగుంటుందండి. ఆకుపచ్చ ఆకుకూరలు అనేవి మన హెల్త్ని బాగా, ఇమ్యూనిటీని పెంచుతాయి. మనకి డైజెషన్ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పానని అనుకోకండి. ఆకుకూరల్లో, కందిపప్పులో